పేరు లక్ష్మీనారాయణ. అది కరకాగూడెం విలేజ్, కరకాగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ మా బాబు ఇలా చదువుతున్నాడు. అయితే మేము కోచింగ్ ఇప్పించాలని అనుకున్నాం. అయితే ఎక్కడైతే బాగుంటుంది ఏంటనేది తెలుసుకుందామని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసాం. చేస్తే మాకు తెలిసినటువంటి రిలేషన్ వాళ్ళు ఉన్నారు, నారా శ్రీనివాసరావు గారిని. వాళ్ళ ద్వారా ఇక్కడ అయితే బాగుంటుంది తేజస్ అకాడమీ అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు చెప్పడమే కాకుండా మేము కూడా యూట్యూబ్లో కొట్టి చూసినాం. యూట్యూబ్లో చూసినప్పుడు ఇక మేడం గారి ట్రాక్ రికార్డు మంచిగా ఉన్నది. స్థాపించిన ఫస్ట్ సంవత్సరంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, తర్వాత అట్లాగే తేజస్ మేడం గారు అబాకస్లో గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. అందుకనే జాయిన్ చేశాం. తర్వాత మావాడి బ్యాచ్లో దాదాపు ఒక 25 మందికి సీట్లు రావడం. అందులో మా పిల్లగాడికి స్పెషల్గా చెప్పాలి అని అంటే ఆల్ ఇండియా సైనికు, నవోదయ, ఉప్మాపూర్ సైనికు, ఎస్సీ గురుకులం, బీసీ గురుకులం ఇట్లా వరుసగా రాపించిన అన్నింటిలో కూడా క్వాలిఫై అయ్యాడు. ఆల్ ఇండియా సైనికులో క్వాలిఫై అయ్యాడు. కానీ ఉప్మాపూర్ సైనికులో ఇంకా ఫైనల్ స్టేజ్ అంటే ఈవెంట్స్లో కొంచెం మిస్ అవ్వద్దు. తర్వాత బీసీ గురుకులం వచ్చింది, ఎస్సీ గురుకులం వచ్చింది, నవోదయ వచ్చింది. మాకు అనిపించింది ఇక్కడ జాయిన్ చేయడం వల్ల చాలా బాగుందని, చాలా హ్యాపీగా అనిపించింది. నవోదయ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నవోదయ రాయడం నాకు చాలా అదృష్టంగా ఉంది. అట్లాగే నాకేమనిపించిందంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల పిల్లగాడి యొక్క సబ్జెక్టు చాలా మెరుగుపడుతుంది. మ్యాక్సిమం ఏ పేరెంట్స్ అయినా సరే ఏం కోరుకుంటారంటే పిల్లగాడు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. ఎన్నో కళలు కంటారు. కళలు కనడం సహజం తల్లిదండ్రులుగా, కానీ ఆ కళలు నెరవేర్చడం మన చేతుల్లో లేదు తల్లిదండ్రులుగా. అది ఒక్కరికి ఎవరికి సాధ్యమైందంటే తేజస్ అకాడమీకి సాధ్యమైందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేడం